గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండలో కూడా మనం 44 సర్గలు పూర్తి చేసి 45 సర్గలు పూర్తి చేసి 46వ సర్గలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశవంక్షాంధారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి. ఎక్కడ దాకా వచ్చాం మనం? అమ్మకి అపశకునాలు కనిపించాయి. ఎక్కడికి వెళ్తుంది? మున్యాశ్రమాలకి వెళ్తుంది. ఆయన కోరిక ప్రకారమే పంపుతున్నాడు. కానీ రాముడి కారణం వేరు, అమ్మ కోరిక వేరు కదా. ఆమెకి లక్ష్మణుడు తీసుకుని వెళ్తున్నాడు రథం మీద. అపశకునాలు కనపడ్డాయి. వెంటనే అడుగుతుంది, నా అత్తగారులు వాళ్ళు కులాసగా ఉన్నారా, నా భర్త కులాసాగా ఉన్నారా? లక్ష్మణుడు అడుగుతుంది. అపిస్వస్తి భవేత్తస్య భ్రాతృస్తే భ్రాతృవత్సల శ్వశ్రూణాంచైవ మే వీరా సర్వాసాం అవిశేషతః పురే జనపదే చైవ కుశలం ప్రాణినామపి ఇత్యంజలి కృతా సీత దేవత అభ్యయాచత. అలానే పట్టణంలో ఉన్న ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడాను సుఖంగా ఉన్నారంటావా లక్ష్మణ అని అంటూ సీతాదేవి దేవతలందరికీ కూడా నమస్కారం చేసింది. ఒకసారి లక్ష్మణోర్థం తతః శ్రుత్వా శిరసా వంద్య మైథిలీం శివమత్య బ్రవీదృష్టా హృదయేన విశుష్యత. తర్వాత లక్ష్మణుడు ఆమెకి తల వంచి నమస్కరించి హృదయం సృష్టించిపోతూ ఉండగా పైకి మాత్రం నవ్వుతూ అంతా మంగళప్రదంగానే ఉంటుందిలేమ్మా అన్నట్ట. తతో వాసముపాగమ్య గోమతీ తీరాశ్రమే ప్రభాతే పునరుద్ధాయ సౌమిత్రే సూతమబ్రవీత్. సూతుడు అంటే రథం లాగే వాడిని సూతుడు అంటారు. అదొక కులం, సూత కులం. గోమతి తీరం చేరారట. అక్కడ ఒక ఆశ్రమం ఉంటే అక్కడ విడిది చేసి ఆ తర్వాత ప్రాతకాలంలో లేచి సారథ్యం అన్నట్ట లక్ష్మణుడు. యోజయస్వరథం శీఘ్రమధ్యధీరదీజలం శిరసాధారయిష్యామి శ్రీయంబక ఇవ ఉచసా. శీఘ్రంగా రథాన్ని సిద్ధం చేయి, ఇప్పుడే గంగాజలాన్ని నా శిరస్సు మీద ధరిస్తాను. స్వస్వాన్ విచారయిత్వాతు రథేయిత్వాన్ మనోజవాన్ ఆరోహస్వేతి వైదేహిం సూతః ప్రాంజలిరబ్రవీత్. వెంటనే సారథి అశ్వాలని కట్టాడు రథానికి. అంజలి ఘటించి సీతమ్మతో ఎక్కండి అని చెప్పాడు. సాతు సూతస్య వచనాత్ ఆరురోహరథోత్వం సీతా సౌమిత్రిణా సార్థం సుమంత్రేణ చ ధీమత. ఆ తర్వాత సీతమ్మ ఎక్కింది. ఆ తర్వాత లక్ష్మణుడు సుమంత్రుడు ఇద్దరు ఎక్కారు. అససాద విశాలాక్షి గంగాం పాప వినాశినీం అధార్థ దివసంగత్వా భాగీరథ్యా జలాశయం నిరీక్ష లక్ష్మణోదీన ప్రరోధ మహాసన. ఎంతమంది ఉన్నారు? సుమంత్రుడనే సూతుడు, వాళ్ళ కులం సూతం కులం. లక్ష్మణుడు, సీతమ్మ, ముగ్గురే కదా ఉన్నారు. ఆ తర్వాత సీత గంగను అంటే రథం గంగను సమీపించింది. గంగా జలాన్ని చూచి బిగ్గరగా ఏడ్చేసేట ఒక్కసారి. ఎవరు? లక్ష్మణుడు. సీతాతు పరమత్రస్త దృష్ట్వా లక్ష్మణ మాతురం ఉవాచ వాక్యం ధర్మాజ్ఞాకిమిదం రుజ్యతే త్వయా. ఏడుస్తూ ఉన్న అతన్ని చూచి వెంటనే ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగింది వదినమ్మ.
జాహ్నవీ తీరమాసాధ్యాచిరాభిలషితం మమ హర్షకాలే కిమర్థం మా విషాదయసి లక్ష్మణ. ఇది సంతోషించవలసిన సమయం కదా. చాలా రోజులకు చూసాం గంగమ్మని, తో సంతోషంగా ఉండాల్సింది ఏడుస్తామన్నావు ఏంటయ్యా నువ్వు? నిత్యం త్వం రామ పార్శ్వేషు వర్తసే పురుషర్షభ కచ్చిత్ వినా కృతస్తేనా దిరాత్రం శోకమాగత. రాముడు దూరం అయినాడని ఏమన్నా శోకిస్తున్నావా నువ్వు? ఎప్పుడు దూరంగా ఉండవు కదా రాముడికి, అందుకోసం శోకిస్తున్నావా? మమాపి దయతో రామో జీవితాదపి లక్ష్మణ నచాహమేవం శోచామి మైవత్వం వారిశో భవ. నీకులాగనే రాముడు నాకు కూడా చాలా ఇష్టమైన వాడు లక్ష్మణ. కానీ నేను ఆ విధంగా దుఃఖించడం లేదే. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, అనవసరంగా దుఃఖించకు. తారయస్వ మాం గంగాం దర్శయస్వ చ తాపసాన్ తతో మునిభ్యో వాసాంసి దాస్యామ్యాభరణాని చ. గంగని దాటించు, మునులను చూపించు. ఆ తర్వాత నేను తెచ్చిన వస్త్రాలు ఆభరణాలు, వస్త్రాలేమో మునులకి, ఆభరణాలేమో వస్త్రాలు ఆభరణాలు రెండునేమో మునిపత్నులకి ఇస్తాను. తథ కృత్వా మహర్షీనాం యథాకమభివాదనం తత్ర చైకాం నిశాముష్యాయాశ్యామస్తాం పురీం పునః. ఆ తర్వాత మహర్షులకి అభివాదం చేద్దాం. అక్కడ ఒక రాత్రి నుండి మళ్ళీ మన ఊరికి మనం వెళ్ళిపోదాం. మమ పిపత్రపత్రాక్షం సింహోరస్. అంటే నువ్వు దిగులు పడవాక అన్న గురించి, రేపు పొద్దున వెళ్ళిపోదాంలే. మునులను చూసి వాళ్ళకి వస్త్రాలు అవి ఇచ్చి ఒక రాత్రి మాత్రం ఉందాం, అక్కడ వెళ్దాం. మమాపి పత్రాక్షం సింహోరస్కం కృషాదరం త్వరతేహి మనోదృష్టం రామన్ రమయతాంబరం. నీలాగనే నా మనస్సు కూడా రాముణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని తహతలాడుతున్నాయా. తస్యాత్ తత్వచనం శ్రుత్వా ప్రమృజ్య నయనే శుభే నావికా నా క్వయామాస లక్ష్మణ పరవీర. తర్వాత లక్ష్మణుడు ఆమె మాటలు మనసులో తలుచుకుంటూ గంగకి దగ్గరికి సమీపించారు కదా, నావను పిలిచారట గంగ దాటం కోసం. ఇయంచ సజ్జానౌశ్చేతి దాశా ప్రాంజలయో బ్రువన్ తితీర్షు లక్ష్మణ గంగాం శుభాం నావం పారుహత్ గంగాం సంతారయామాస లక్ష్మణస్థాన్ సమాహిత. నావ సిద్ధంగా ఉంది అని నావికులు సవినయంగా వివరించారు. గంగను దాటదలిచిన లక్ష్మణుడు ఆ నావలోకి ఎక్కి సీతమ్మను కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించి గంగను దాటించాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే షట్చత్వారింశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 46వ సర్గ. రేపు మనం 47వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.